హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్ వచ్చాను. ఈరోజు నేను ఆవకాయ అండి. ఇది ఆవకాయ అంటే వెజిటబుల్ ఆవకాయ. మీకు సంవత్సరం వరకు ఉంటుంది, కానీ సంవత్సరం వరకు కూడా మనం ఎక్కువ బాగోదండి. 6 నెలలు ఉంటుంది ఈ ఆవకాయ. మీరు ట్రై చేయండి, చాలా బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి. మందుగా కావాల్సింది మనకి ఆవ నూనె. ఇది ఆవ నూనె మనం కొద్దిగా వేసుకోండి, వేడి చేయండి. ఇందులోనే తాలింపు మినపప్పు, ఆవాలు, శనగపప్పు వేసుకొని తాలింపు పెట్టుకోండి, వేయించండి. చూసారా, ఇలాగా వేసుకొని వేయించుకోండి. ఇది వేగాక అందులోనే కొద్దిగా కరివేపాకు, అంటే కరివేపాకు మీ ఆప్షన్ అండి, నచ్చితే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. వెల్లుల్లిపాయలు కూడా ఒలిచేసి చెదగొట్టి వేసుకోండి. ఈ ఆవకాయ ఆవ నూనె కాబట్టి చాలా బాగుంటుందండి, టేస్ట్ గుమగుమలాడుతుంది ఆవకాయ ఎప్పుడుని. నాకైతే వెజిటబుల్ మన దగ్గర ఉన్నవి దొండకాయ ముక్కలు ఇలా చిన్నవి కోసుకోండి. ఇలా కోసుకొని మనం దొండకాయ ముక్కలు, క్యారెట్ అలాగే చిక్కుడుకాయలు అంటే బీన్స్ అంటారు కదా, చిక్కుడుకాయలు అండి, మామూలు చిక్కుడుకాయలు అవి. చిక్కుడుకాయలు అంటే ఇట్లా ఇంగ్లీష్లో ఏమంటారో నాకు తెలీదు. చిక్కుడుకాయలు, కాలీఫ్లవర్ మనం కడిగేసి వేడి నీళ్ళలో కడిగేసి ఆరబెట్టుకొని ఇవన్నీ ఒకసారి ఎండలో పెట్టేసి ముక్కలు ఇలా తీసుకొని చిన్న చిన్న ముక్కలు కోసుకొని అన్నీ ఎండలో పెట్టుకోండి. ఎండలో పెట్టుకొని మనం ఇలాగా తాలింపులు వేసుకోవాలి. ఇలా తాలింపులు వేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకోండి. ముందు సాల్ట్ వేసుకొని ఒకసారి వేగనివ్వండి. అందులోనే కొద్దిగా చింతపండు గుజ్జు, అంటే ఒక నిమ్మకాయ సైజు చింతపండు గుజ్జు వేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి కలుపుకోండి. అలాగా మూత ఎట్టక్కర్లేదు, ఇది ఇలాగా మూత ఎడితే ఉడికిపోతాయి. మూత ఎట్టకుండా ఇలాగ వేగనివ్వండి, అంటే పచ్చివాసన పోవాలండి, అందుకని ఇలాగ వేగనివ్వండి. ఇందులో పసుపు వేసాం కదా, పసుపు, చిన్న సాల్ట్, చింతపండు వేసాం. ఒకసారి ఇలా కలుపుకోండి. ఇలా కలిపాక మనం ఎండుమిర్చి అంటే కాశ్మీరీ చిల్లీ ఒక 6, అలాగే మామూలు మిరప ఒక 6 వేడి నీళ్ళలో నానబెట్టేసుకొని ఇలాగా ఉంచేసుకోండి. వేడి నీళ్ళలో నానబెట్టుకొని ఇలా తీసుకొని మిక్సీ చేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా నీళ్ళు వేసుకొని గ్రైండ్ చేసుకోండి ఇలాగ ముద్ద. ఈ కారం ముద్దని ఇందులో ఉప్పు అని ఏమి వేయక్కర్లేదు, ఇలాగే గ్రైండ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని మనం వేగుతున్న ముక్కల్లో వేసుకోవాలి. ఇందులో వేసుకోండి. మనం కాలీఫ్లవర్ అది వేగుతున్నాయి కదండి, బాగా ఎర్రగా కూడా వేగకూడదు. అలాగా ఒకసారి అటు ఇటు తిప్పుతున్నప్పుడు మనకి ఈ కారం వేసిన వల్ల ఈ కారం కూడా అందులో పడుతుంది, పులుపు కారం పడుతుంది. ఇది బాగా కలిపేసుకొని ఈ ఆవకాయ మాత్రం 3 నెలలు మనకి, అంటే 3 నెలల వరకు అక్కర్లేదండి. ఇది వెంటనే తింటే బాగుంటుంది, క్రిస్పీగా ఉంటాయి. మీకు చపాతీల్లోకి, రైస్లో కలుపుకొని తినొచ్చు, చాలా బాగుంటుంది. ఈ కారం వేసాక ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని మనకి వెనిగర్ అంటే వెనిగర్ వేసుకోవచ్చండి. వెనిగర్ లేదు నా దగ్గర, లెమన్ ఉప్పుగానే వేసుకోవచ్చు, లేకపోతే నిమ్మరసం తీసుకొని పక్కన ఉంచుకోండి. ఇలా ఒకసారి వేగాలండి. ఎప్పుడు మూత పెట్టకండి, మూత పెడితే ఉడికిపోతాయి, ఉడకకుండా ఉండాలి ఇవి. అప్పుడే మనకి కరకరలాంటాయి, తినేటప్పుడు కరకరమంటుంది అనమాట. నోటికి పంటి కింద కరకరమంటుంటే చాలా బాగుంటుంది. దీంట్లోనే టేస్ట్కి తగ్గ ఉప్పు వేసుకోండి. ఇలా ఉప్పు వేసుకొని మళ్ళీ ఒకసారి కలుపుకోండి. కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. పక్కన పెట్టుకొని ఒక పూట ఉంచేయండి. అది అలాగ ఉంచి తర్వాత ఇంకో అదే పెనంలో నూనె వేడి చేసుకొని కొద్దిగా కారం వేసుకోండి. మనం అందులో ఉప్పు వేస్తాం కాబట్టి ఇందులో కారం వేసుకోండి. నూనె వేడి చేసి కొద్దిగా మళ్ళీ నూనె వేసుకొని కారం వేసుకొని ఒక్కసారి అందులోని ముక్కలు కలిపేయండి.
ఇందులో కలిపేసుకొని అందులో కొద్దిగా ఆవాలు, మెంతులు వేయించిన పొడి అండి ఇది. అలా 2 స్పూన్లు వేసుకోండి. చాలా బాగుంటుంది, టేస్ట్ వాసన బాగుంటుంది. అందులోనే కొద్దిగా 2 చెక్కల నిమ్మరసం అండి. అంటే మీరు చేసిన నా క్వాలిటీకేమో నేను 2 చెక్కలు వేసుకున్నాను నిమ్మరసం. అంటే ఒక కాయన్నర వేసుకున్నానండి. 3 చెక్కలు వేసుకున్నాను నిమ్మరసం. వేసుకొని ఇలా కలిపేసుకోండి. ఇలా కలిపేసుకొని రైస్లోకి తినండి. ఇది నేను రైసు ఎల్లో రైస్ అండి. అంటే పులగం అంటారు కదా, పులగం అండి. చూసారా ఎలాగో మనం అయిపోయాక చల్లారాక ఒక గాజు సీసాలో వేసుకోండి. నేను ఎప్పుడు చేయలేదండి, ఈసారి చేసిన చాలా బాగుందన్నారు మా పిల్లలు. చిక్కుడుకాయ ఆవకాయ కదా, చిక్కుడుకాయలు అవి వస్తాయి కాబట్టి ఇప్పుడు పెట్టుకోండి, చాలా బాగుంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్ పెట్టండి. ఇవి 3 నెలలు 2 నెలలు ఉంటుందండి ఆవకాయ. కావాలంటే 6 నెలలు ఉంటుంది, కానీ మనకి కరకర మనదనమాట, ముక్క నానిపోతుంది. వెంటనే అయితే